హాయ్ మూవీ లవర్స్, ఇప్పుడే కూలీ సినిమా చూశాను. నా ఎక్స్పీరియన్స్ అండ్ ఓవరాల్ ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మూవీ మొత్తం అయిపోయిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఇది ఎల్సీయూ కాదు, ఆర్సీయూ అంటే రజనీ సినిమాటిక్ యూనివర్స్. అసలు ఈ వయసులో ఆ స్టైల్ని, స్క్రీన్ ప్రెజెన్స్ని ఇంకా స్టిల్ అదే ఎనర్జీతో మెయింటైన్ చేయడం, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం, దానికి మాత్రం నిజంగా మ్యాడ్ రెస్పెక్ట్ అంతే. సో పాయింట్ ఏంటంటే రజనీ సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ ఈ కూలీ సినిమాలో కూడా ఉన్నాయి. అంటే ఒక భాషా లెవెల్ ఫ్లాష్ బ్యాక్, ఆ స్వాగు, డైలాగ్స్, పక్కనే లాయల్గా ఉండే గ్యాంగు, ఇవన్నీ కొంతవరకు సినిమాలో బాగానే వర్కౌట్ అయినాయి. ఇక్కడ కొంతవరకు అనేది మీరు అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఈ కూలీ సినిమాని తీసింది లోకేష్ కనకరాజ్. ఖైదీ, మానగరం, విక్రమ్ ఇలాంటి సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్ నుండి ఆడియన్స్గా మనం ఒక లెవెల్ ఆఫ్ రైటింగ్ని, మేకింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందులో మేకింగ్ ఓకే, కానీ రైటింగ్లో మాత్రం లోకేష్ కనకరాజ్ సిగ్నేచర్ అయితే నాకు కనిపించలేదు. అంటే ఇంతకుముందు లోకేష్ కనకరాజ్ తీసిన సినిమాల్లాగా ఒక ప్యూర్ జానర్ ఫిల్మ్ని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా డిసప్పాయింట్ అయిపోతాం. అలాగని నేనేమి సినిమా అస్సలు బాగాలేదని రిజెక్ట్ చేయట్లేదు. అఫ్కోర్స్ మ్యూజిక్తో, విజువల్స్తో ఆ ప్యూర్ రజనీ థియేటర్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. స్టోరీ ప్రిడిక్టబుల్గా ఉన్నా కానీ ఇండివిజువల్ సీన్లు మోస్ట్లీ ఎంగేజింగ్గానే ఉన్నాయి. కాకపోతే నాకైతే కథలో ఆ ట్విస్ట్లు అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్ గురించి చెప్పాలంటే అసలు సినిమా స్టార్ట్ అవ్వకముందు టైటిల్స్లో సూపర్ స్టార్ అని పడ్డప్పుడే థియేటర్లో ఒక తెలియని యుఫోరియా స్టార్ట్ అయిపోద్ది. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి, ఆ మాస్ మూమెంట్ సినిమాటిక్ మాస్ మూమెంట్ కాదు, ఓన్లీ నోస్టాల్జిక్ మాస్ మూమెంట్. సో ఫైనల్గా సినిమా సాటిస్ఫై చేయడానికి స్టార్ ఇమేజ్ ఇచ్చే హై అయితే సరిపోదు, స్టోరీ, క్యారెక్టర్లు, ఇండివిజువల్ సీన్లు అన్నీ కలిసి ఒక అల్టిమేట్ హై ఇవ్వాలి. కానీ ఆ విషయంలో మాత్రం కూలీ కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అనిపించింది. సరే, మరీ ఎక్కువ సాధించకుండా నా ఒపీనియన్ ఏంటంటే కొన్ని వర్క్ అయినాయి, కొన్ని వర్క్ అవ్వలేదు. సినిమా హిట్ అండ్ మిస్ అనిపించింది. థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత మోస్ట్లీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. బేసిక్గా ఈ కూలీ సినిమా కథ చాలా సింపుల్. స్పాయిలర్స్ ఏం లేకుండా చెప్పాలంటే దేవా అనే ఆయన ఒక లాడ్జ్ని రన్ చేస్తూ ఉంటాడు. అయితే తన క్లోజ్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు అతని ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటాడు. ఇకపోతే ఇంకోవైపు ఇల్లీగల్ బిజినెస్లు చేసే కొంతమంది విలన్స్ ఉంటారు. సో వాళ్ళకి హీరో దేవాకి మధ్య జరిగే ఫైట్ ఏంటి, అసలు ఈ కూలీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేదే సినిమా కథ. అక్కడక్కడ చిన్న చిన్న ట్విస్టులు కూడా ఉంటాయి. లోకేష్ మూవీ కాబట్టి యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి. ఎడిటింగ్లో ప్యారలల్గా క్రాస్ కటింగ్ చేయడం వల్ల సీన్లు కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గానే ఉంటాయి. అక్కడక్కడ కొన్ని క్యామియోలు కూడా విజిల్ వర్తీ మూమెంట్స్ని క్రియేట్ చేస్తాయి. అయితే ఇందాక చెప్పినట్టు సినిమా అయిపోయిన తర్వాత సీన్లు, క్యారెక్టర్లు గుర్తుపెట్టుకునే రేంజ్లో అయితే ఉండవు. దీనికి నాకు అనిపించిన రీజన్ ఏంటంటే కథలో కోర్ ఎమోషన్ని, దేవా క్యారెక్టరైజేషన్ని సరిగా బిల్డ్ చేయలేదు. అలాగని చెప్పి మరీ తీసి పడేసే సినిమా ఏం కాదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఐడియాలు ఉన్నాయి. రజనీతో పాటు నాగార్జున గారు, శృతి హాసన్ వీళ్ళందరి పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి. మలయాళం యాక్టర్ శోభిన్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశాడు. కానీ స్టోరీ టెల్లింగ్ పరంగా ఎక్కడో ఆ స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే కూలీ అనేది టెక్నికల్గా, కాస్టింగ్ పరంగా పెద్ద స్కేల్లో ఉంటుంది, కానీ ఎమోషన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ పరంగా మాత్రం యావరేజ్ ఉంటుంది. మేబీ నేనైతే లోకేష్ కనకరాజ్ సినిమా అని చెప్పి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. సో నాకైతే మిడ్ లెవెల్ డీసెంట్ యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. డెఫినెట్గా ఇంకా బెటర్గా తీసి ఉండొచ్చు అనిపించింది. సో అది మ్యాటరు. మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే మీ ఫీలింగ్ ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.